ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు. ఏం చేస్తాను అత్తమ్మ? ఉగాది పండుగ కాబట్టి పప్పు ఉడకబెట్టిన పప్పు ఉడకబెట్టి మిక్సీ పెట్టి దీంట్లో బెల్లం ఎత్తాను. ఇదో మా అత్తమ్మ బెల్లం ఎత్తి ఆమెకు వేడి అవుతుందని దీంట్లో కొంచెం చక్కెర వేస్తాను. చక్కెర వేసి కలిపిన దీంట్లో కొన్ని ఇలాచీ పొడి, కొంచెం ఇలాచి పౌడరు, కొంచెం అంత నెయ్యి పోస్తా. భక్ష్యాలలో నెయ్యి ఉంటేనే మంచిగా ఉంటాయి. మళ్ళీ నేను ఇంట్లోనే చేస్తాను. అవునా? ఇంట్లోనే నెయ్యి చేస్తాను. నెయ్యి ఇంట్లో చేస్తా కాబట్టి ఎక్కువ తక్కువ పోస్తా. అవును. ఇలాచి పొడి, బెల్లం, బెల్లం దంచిపెట్టినాము. దంచిపెట్టి ఇలా కలపాలి. వీటికి ఈ గోధుమ పిండి మైదా పిండి కలిపి పిసికి ముద్దలు కట్టుకున్నాం. దీనిలో పెట్టి పూర్ణాలలో ఇలా పెట్టుకొని ఇది బచ్చాలు చేయాలి. ఇందులో ఆల్రెడీ చక్కెర మిక్సీ పట్టిన కదా? చక్కెర పోసి మిక్సీ పట్టిన. పచ్చాలు ఎత్తాను బిడ్డ. ఇప్పుడు ఇట్లా ఈ ముద్ద చేసుకున్నాం కదా, ముద్ద చేసుకొని ఇక ఇలా ఇది పెట్టుకోవాలి. పూర్ణం ఇలా పెట్టుకొని గిట్లా పెట్టుకోవాలి. గిట్లా చేసుకోవాలి ముద్దలు. ఇట్లా చేసుకొని బయటికి రాదన్నట్టు. ఉన్నది కదా ఇట్ట. ఇది నెయ్యి. ఈ నెయ్యితోడి చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి. ఇది నెయ్యితోడి ఇట్లా చేసుకోవాలి. అట్లా లోపల పూర్ణం పెట్టుకొని ఇట్లా చేసుకుంటే మనకి ఒకవేళ చేయరాదు కదా, కొంతమందికి చేయరాని వాళ్ళకి ఇట్లా నేను చేసుకోవచ్చు. ఇది బయటికి రాదు అస్సలకి. చేయడం నెయ్యితోనే కాలవడం కూడా. అంతేగానే కట్టేనా కాసుడు మంచిగా ఇంకా కాలాలి. మంచిగా చపాతీలా కాలితే మంచిగా ఉంటుంది. టేస్ట్ మంచిగా ఉంటుంది. మంచిగా సాగుతుంది. ఇంకా చపాతీలా ఇట్లా ఇట్లా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. ఇట్లా మంచిగా కాలితే తినచ్చు. ఇట్లా చేయొచ్చిన వాళ్ళు ఒత్తుకోవచ్చు. కొత్తగా చేసిన వాళ్ళు అయితే అట్లా వేసుకొని ఇట్లా చేస్తాం. బచ్చాలు చేసుడు అయిపోయిందని అయిపోయిందని అతను అందరు దీనుడే. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడ. ఉగాది పచ్చడి అంటే కొత్త చింతకాయ, మామిడికాయలు కొంచెం తీయగా ఉండాలి, యాప పువ్వు, బెల్లము, ఉప్పు, కొత్త కుండ. ప్రతి సంవత్సరం కొత్త కుండలో పచ్చడి వేసుకుంటే అన్నీ కొత్తగా అన్నీ మంచిగా ఉంటాయి. అన్ని కొత్త జరుగుతాయి. అన్ని శుభాలు జరగాలని శుభాలు అంటే కొత్త కుండలో చేసుకోవాలి. ఇది విసికి జల్లంతా మంచిగా వడవేయాలి, ఏం రాకుండా. మామ, ఈ పచ్చడి చేయడం నీకు ఎవరు నేర్పించారు? ప్రతిసారి నువ్వే చేస్తావు కదా, మరి మీ అమ్మ? మా అమ్మ మా నాయన నేర్పించింది నాకు. నేను ప్రతిసారి నేను చెప్తా. వాళ్ళ
ఓకే ఆమె పచ్చడి చేయడం అయిందా? పచ్చడి అయిపోయింది. ఇప్పుడే మా పెద్ద కొడుకు డ్యూటీ వేయండు, బిల్లు వేయండు, ఇప్పుడు వస్తాడు. వచ్చాక మొక్కి అందరం వాళ్ళకి అందరం మొక్కి పచ్చడి కొని మా అవ్వ అది బొట్టు పెట్టింది, కంకణాలు పూసింది, అన్నీ అయిపోయింది. దేవుని మొక్కింది, దీపం ముట్టించింది. అందరికీ శుభాకాంక్షలు. రాగమని మా అమ్మమ్మ దీపం పెడుతుంది, ఆరతిస్తుంది మా అత్తమ్మ. పండుగ రోజు అయిందంటే ఇక మా అమ్మమ్మ పాపం దేవుని రూమ్లే ఉంటుంది. అందరూ హాయి ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సిరి సంపదలు, అందరూ చల్లగా ఉండాలి. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అమ్మమ్మ దీపం పెట్టడం అయిపోయిందా? దీపం పెట్టడం అయింది. పచ్చడి పెట్టినా, బచ్చాలు పెట్టినా, దీపాలు పెట్టినా, దండం పెట్టినా, నేను బొట్టు పెట్టుకున్నా. భగవంతుడు అందరినీ మంచిగా ఉంచి మంచిగా కాళ్ళతో చల్లగా ఉండి అనచనం భగవంతుడు ఎంబడి ఉండి దేవుడిని నడిపించి చక్రమంట పెట్టి అందరిని ఆదుకోవాలని మొక్కిన. మా మనవడు వచ్చినాక డ్యూటీ వేయండి, వచ్చినాక ఇక అందరం కలిసి ఒక పొద్దు ఏం చేస్తాను అమ్మమ్మ? కూడలు కంకణం కడతాను. అవునా? కంకణం కట్టుకుంటాను. కంకణం కట్టుకొని ఇక దేవునికి కొబ్బరికాయ కొడతాను. అందరికి కట్టినవా అమ్మమ్మ? అందరికి కట్టిన. ఒక నీకున్న శ్రీకాంత్ కట్టాను. అవునమ్మా, శ్రీకాంత్ వచ్చినాక కడతాను. ఇప్పుడు నీకు కడతాను. మా మామయ్యకి కూడా కట్టింది. నాని కంకణం కట్టుకుంటురా. మా చిన్నోడు ఇలా హాలిడే కాబట్టి మస్తు ఫ్రెండ్స్తో ఆడుకుంటా అస్సలు ఇక ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ కాసేపు చదివిండు. మా అత్తమ్మ నాకు కంకణం కడతాను, మా అత్తమ్మకు మా అమ్మమ్మ కట్టింది, మా అత్తమ్మ నాకు కడుతుంది. మొక్కి కొబ్బరికాయ కొడుతుంది. అన్నీ పెట్టడం అయిపోయింది, భక్షాలు పచ్చడ అన్నీ. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం. కొబ్బరికాయ కొట్టి ఆ తీర్థం బట్టి ఆ తీర్థంతో ఫస్ట్ మేము ఒక్క పొద్దు ఇడుస్తాం. ఈసారి అంతా శుభమే జరగాలనే దేవుడు మమ్మల్ని దీవించాలి. మా అత్తమ్మ తీర్థం పెడుతుంది, తీర్థంతో ఒక పొద్దు ఇడిస్తాడు. ఫస్ట్ అమ్మమ్మ ఒక పొద్దు ఇడుస్తాడు. మా మామయ్య నాని దానా బబ్లు. ఇక మా చిన్నోనికి కూడా మా అత్తమ్మ తీర్థం మా అమ్మమ్మ మా అత్తమ్మకు కూడా తీర్థం పెడుతుంది. మా కోడలకు తీర్థం పెడుతుంది. మా పెద్ద కొడుకు ఇప్పుడే డ్యూటీ వచ్చాడు. డ్యూటీ వచ్చినాక బొట్టు పెట్టి కంకణం కడతాను. బొట్టు పెట్టి కంకణం కట్టి తీర్థం పెడతాను. ఇక ఉగాది పచ్చడి తాగుతాను. ఉగాది పచ్చడి. అవునా? ఉగాది పచ్చడి చేసేయండు, అందరం తాగుతున్నాం. బాహమ్మా ఉగాది పచ్చడా యాపు, మామిడికాయ, చింతపండు, బెల్లం వేసి పచ్చడి చేస్తే ఈ చేదు యాపు ఎందుకంటే చేదు పండు కాబట్టి యాపు వేస్తారు. యాపు వేసి చేస్తే ఈ చేదు పండు అంటే ఉగాది పచ్చడి. చేదు, పులుపు, ఒగరు, తీయదనం అన్నీ కలిపి ఈ ఉగాదికి ఇవన్నీ చేసుకొని తాగుతారు. చేదు, పులుపు, ఒగరు. ఓకే. మా డాడీ చేసిండు. చేదు, పులుపు, తీపి. బాగుంది, చాలా బాగుంది. ఉగాది పచ్చడా బాగుంది. అందరికి బచ్చాలు పెడతారు. బచ్చాలు చేసుడు అయిపోయింది. ఉగాది బచ్చాలు అని దేవునికి ఒక పొద్దు ఇచ్చినాం అని అయిపోయింది. దేవునికి మొత్తం బచ్చాలు పెడతాం. ఇగో
పచ్చడి తాగినాం. మేము భక్షాలు చేసినాం, పచ్చడి తాగకుండా భక్షాలు చేసినాం. ఉగాది పండుగ స్పెషల్. మనకి బచ్చాలు పెడతాను. మా బాబోడిగో అయితే పడుతుంది. ఎట్లా బాబీ ఇది చూడు, మంచిగా ఉందా? చాలా బాగుందా? ఎట్లండా? చెప్తా. మా బావ డ్యూటీ వచ్చండి, వచ్చేదాకా ఆగినాం మేము అందరం కలిసి బాగుంది, చాలా బాగుంది. కొన్ని నెయ్యి ఇంకా బాగుంటుంది. నెయ్యితో చేసినాం ఆల్రెడీ. ఇంకా అంచుకు నెయ్యి పెట్టుకొని భక్ష ముంచుకుంటా తినడానికి. ఇంకా నెయ్యి నీవు పోయానా నెయ్యి? బావా నీకు నెయ్యి పోయానా? మా మామయ్యకి కూడా నెయ్యి. నెయ్యి నాకు కూడా నెయ్యి వేస్తాను మా అత్తమ్మ. అందరం వేడి వేడి భక్షాలు వేడిగా నెయ్యి వేసుకొని మంచిగా తింటాం. బాగుంటుంది. బాయ్ అండి అందరికీ. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు.